తన మనసులో ఏదీ పెట్టుకోదని మీరే అన్నారు కదా. అందుకే ఈరోజు అందరి ముందు నా పరువు తీసి తన పగ తీర్చుకుంది. మొహం మీద చెడుగా మాట్లాడే వాళ్లతో ఏ సమస్య లేదండి, వాళ్ళంతే అనుకుంటాం. కానీ పైకి మంచిగా నటిస్తూ మనసులో కుళ్ళు పెట్టుకున్న వాళ్లతోనే ప్రమాదం. ఈ వసు అలాంటిదే. అందర్నీ కనికట్టు చేస్తుంది. కోపం వచ్చి నేను 4 మాటలంటే తను తిరిగి అనకుండా బయట వాళ్ళతో నన్ను తిట్టిస్తుంది. నన్ను పల్చం చేసి నా పరువు తీస్తుంది. అది కాదు జయంతి, కనిపించేవి వినిపించేవి నిజం కావు. మీరింకేం మాట్లాడకండి. పాలేవో నీళ్లేవో తెలియని పసిదాన్ని కాను నేను. ఎవరెలాంటి వాళ్ళు అంచనా వేయలేనా? ఆ వసు పక్క స్వార్థపర్రాలు, అది నాకు బాగా అర్థమైంది. ఇంకెప్పుడు తనని నా ముందు పొగడకండి. నేనేంటో తనకి చూపిస్తాను, తనేంటో మీకు చూపిస్తాను. అందరి కళ్ళు తెరిపిస్తాను. హలో. ఏంట్రా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? సారీ అన్న, ఫోన్ ఛార్జింగ్లో పెట్టాను, చూసుకోలేదు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తానన్నా, ఇచ్చేస్తాను. తీసుకోండి. ఏంటన్నా, నేనే ఫోన్ చేస్తాను అన్నాను కదా. పైసలు అడుగుతుంటే ఫోన్ పెట్టేసావేంట్రా? మీ డబ్బులు ఎక్కడికి పోవన్నా, ఇలా పదే పదే ఫోన్ చేయకండి, మా ఇంట్లో వాళ్ళు వింటారు. ఈ బుద్ధి షూరిటీ ఉన్నప్పుడు రావాలి. ఫ్రెండ్ కోసం చేశానన్నా, మీ డబ్బులు తప్పకుండా ఇస్తాను, ప్లీజ్. పావని, అఖిలేంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు? అదే అర్థం కావడం లేదండి. ఇందాకటి నుంచి కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అఖిల్ టెన్షన్ పడుతున్నాడు. ఏంట్రా? ఎవర్రా ఫోను? ఫ్రెండ్ అన్నయ్య. కంగారుగా ఉన్నావేంటి? అయ్యో లేదన్నయ్య, బానే ఉన్నానే. మరి ఆ చెమట్లేంట్రా?
ఓ అదా, అది బయట ఎండ ఎక్కువగా ఉందన్నయ్య. ఈవినింగ్ అవుతుంటే ఇంకా ఎండ అంటావేంటి అఖిల్? షో. ఏదన్నా ప్రాబ్లమా? అయ్యో అలాంటిది ఏం లేదన్నయ్య. సమస్య ఏదైనా ఉంటే చెప్పు అఖిల్. అయ్యో అదేం లేదు వదినా. అఖిల్ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. నాకు అదే అనుమానంగా ఉంది పావని. వాడు ఎప్పుడు ఇంత టెన్షన్గా లేడు. ఈ రోజు ఏంటో అస్సలు బాలేదండి. ఏమైంది పావని? మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వనజ ఆంటీ, సరస్వతి ఆంటీ ఇంటికొచ్చారు. లేక మా వదిన బలవంతంగా కోడల దగ్గర నగలు లాక్కుందని చెప్పుకుంటున్నారా? ఏమోనమ్మా, ఈ వసునే చెప్పిందని కొందరు అంటున్నారు. ఈ నగలు నువ్వే తీసుకో. ఆ మాట నేనెవరితో అనలేదత్తయ్య. ఈ నగలు నా దగ్గర ఉండకూడదు. చెడుగా మాట్లాడితే నేను సహించలేను. ఆ, వసుకి అమ్మ నగలు తిరిగి ఇచ్చేసిందా? అవునండి, చెయ్యని తప్పుకి వసు బలైపోయింది. వసు అలా ఎందుకు చెప్తుందని అమ్మ కాస్తైనా ఆలోచించలేదా? ఎందుకో గాని ప్రతిసారి అత్తయ్య వసుని అపార్థం చేసుకుంటున్నారు. నిన్న వసు చేసిన సేవలకు అత్తయ్య పాజిటివ్గా ఉంటారు అనుకున్నాను. తెల్లారేసరికల్లా ఆ ఆనందం ఆవిరైపోయింది. షరా మామూలుగా వసు తిట్లు తినింది. మరి అభి ఏమనలేదా? అప్పటికీ మావయ్య గారు అభి చెప్తూనే ఉన్నారండి. మీ అత్తయ్య పడనిస్తేగా 1-2 మాటలు చెప్పి అత్తయ్యకి కోపం తెప్పించింది. పాపం వసు తను సంతోషంగా ఉండేదెప్పుడు? ఏంటే ఇందాకటి నుంచి వాటి వంక అలా చూస్తున్నావు? గిల్ట్ నగలు కూడా గోల్డ్ నగల్లా దగదగా మెరిసిపోతున్నాయి ఆంటీ. అందుకని ఈ నకిలీ నగలతోనే సరిపెట్టుకుంటావా? ఒరిజినల్ నగలు వద్దా నీకు? అమ్మో, కావాలి. అయితే త్వరగా పని పూర్తి చేద్దాం. అవును, అఖిల్ నిద్రపోయాడు కదా? గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వసు అభిలు కూడా నిద్రపోయినట్టున్నారు. గదిలో నుంచి అలికిడి రావటం లేదు. మనం తప్ప అందరూ నిద్రపోతున్నారు. ఇదిగో నగలు కొట్టేయడానికి ఇదే కరెక్ట్ టైం. రూమ్ లోకి వెళ్ళి ఈ నకిలీ నగలు అక్కడ పెట్టి ఒరిజినల్ నగలు తీసుకురా. నేనా? మరి నేనా? నేను ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు ఆంటీ. అవునే, రోజు నాకిదే పని. మరి ఒక్కదానే వెళ్తే దొరికిపోతానేమో. ఇద్దరు వెళ్దాం ఆంటీ. దొరికిపోతే ఇద్దరం దొరికిపోదామనా? కర్మ. పద, తీసుకో తీసుకో, త్వరగా త్వరగా, ఫాస్ట్గా. ఇద్దరు నిద్రపోతున్నారే. ఆ నగలు ఎక్కడున్నాయా ఆంటీ? ఎక్కడుంటాయే? బీరువాలో ఉంటాయి. ఆంటీ, ఇక్కడ బీరువా లేదేంటి? అదిగో
ఆ రూమ్లో ఉండుంటాయి. ఓ ఐ థింక్ లాక్ చేస్తుందేమో ఆంటీ. లేకపోతే మనం వస్తామని తెరిచి పెడతారా ఏంటి? అయ్యో. మరి కీస్ ఎక్కడ ఉంటాయి తిండి కింద ఉంటాయే. ఆంటీ? ఎవరి తిండి కింద? నువ్వు వసు దిండి కింద వెతుకు, నేనేమో అభి దిండి కింద చూస్తాను. దొరికిందా? ఇక్కడ లేవో. నా చెయ్యి ఇరుక్కుపోయింది. అమ్మయ్యా, ఎవ్వరు చూడకుండా నగలన్నీ కొట్టేశాం. ఫస్ట్ టైం అయినా మూడో కంటికి తెలియకుండా దొంగతనం చేసేసా. ఇందుకేనే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అంటే మనల్ని ఆ దేవుడు కూడా పట్టుకోలేడనమాట. హారిక ఎక్కడికి వెళ్ళింది? హారిక,
రేపే సేటు దగ్గరికి వెళ్ళి ఈ నగలన్నీ అమ్మేద్దాం. ఆ, అమ్మేయడం ఎందుకు? నేను పెట్టుకుంటాను. నీ పిచ్చి ఎలా పెట్టుకుంటావే? ఈ ఇంట్లోనే నగలు కొట్టేసి ఈ ఇంట్లోనే అవి పెట్టుకుని తిరుగుతావా? ఇదిగో నగలు అమ్మేసి సొమ్ము చేసుకుందాం, చెరి సగం పంచుకుందాం. నీకు నాకు ఖర్చులుకుంటాయి. ఖర్చుల కోసం కాదు కానీ వసు ఒక్కని ఇబ్బంది పెడుతున్నాం. అది హ్యాపీగా ఉందా ఆంటీ? హారిక, ఈ డౌట్ ఏదో పొద్దున్న అడిగితే చెప్పేదాని కదే. ఈ టైంలో మీరేం చేస్తున్నారు? మేమేం చేస్తాన్రా? నాకు నిద్ర పట్టకపోతే హారిక వచ్చి కబుర్లు చెప్తోంది. ఇప్పుడు కబుర్లేంటి? టైం ఎంతైందో తెలుసా? వేళ పర్లేదా మీకు? వెళ్ళవే, నువ్వు పక్కన లేకపోతే మీ ఆయనకి నిద్ర పట్టేలా లేదు. వెళ్ళు వెళ్ళు. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్, గుడ్ నైట్. పద అఖిల్. మ్మ్. ఓ! అమ్మా. పగలు రాత్రి తేడా ఉండదా మీకు కబుర్లు చెప్పుకోవడానికి? పడుకో. నమస్తే సేఠ్జీ. నమస్తే సుమంగ్లీజీ, ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేం బాగున్నట్టే. అరే భలేవారే, మీరు బాగుంటే మేము బాగుంటాం. కూర్చోండి. ఇతను మీకు బాగా తెలుసా ఆంటీ? అప్పుడప్పుడు ఈ కొట్లోనే కదా నగలు కొంటూ ఉంటాను. నగలు కొంటుంటారా లేక కొట్టేసిన నగలు అమ్ముతుంటారా? ష్, ఇప్పుడేం మాట్లాడారో తెలీదు. నోరు మూసుకో. ఏమిటిచి ఇలా వచ్చారు? ఏమైనా నగలు కొంటారా? ఆ, కొనడానికి రాలేదు సేటు, నగలు అమ్మడానికి వచ్చాం. మీకు నగలమ్మే కర్మ ఎందుకు వచ్చింది జీ? ఆహ్, నాకు కాదు సేటు, మా అమ్మాయికి వచ్చింది. ఇదిగో అర్జెంటుగా డబ్బు కావాలి. అయితే తాకట్టు పెట్టి మళ్ళీ విడిపించుకోండి. వదిలే సేటు, మాకు డబ్బులే కావాలి. ఎంత కావాలి? ఆ, ఓ 10 లక్షలు. అంత మాల్ తీసుకొచ్చారా? చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు సేటు. 7 తరాల నాటి 7 వారాల నగలు, కల్తీ లేని స్వచ్ఛమైన బంగారం. ఎంత హీనం అనుకున్నా నువ్వు 25 లక్షలకు అమ్ముకోవచ్చు. అయితే మాల్ చూపించండి. ఆ, మా ఆంటీ తక్కువ ప్రైస్ చెప్పింది అంకుల్. మీరెలాగో 25 లక్షలకు అమ్ముకుంటారు కదా, కనీసం మాకు ఒక 20 లక్షలు ఇవ్వండి అంకుల్. అంత రేట్ ఇవ్వలేమమ్మా. ఇవి ఓల్డ్ మోడల్ నగలు. వీటిని కరిగించి కొత్త మోడల్ నగలు చేసి అమ్మాలి. ఆ, పోనీ ఒక 15 లక్షలైనా ఇవ్వండి. ముందు మాల్ని చెక్ చేయని అమ్మా, తర్వాత రేటు గురించి మాట్లాడుకుందాం. అలాగే, చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. బాగా చెక్ చేసుకోండి సేటు. మీరెటు నుంచి గీసినా బంగారమే రాలుతుంది. ఏమైంది సేటు? నన్నే మోసం చేద్దామని వచ్చారా? మోసం ఏంటి? ఇవి గోల్డ్ నగలు కాదు, గిల్టు నగలు. ఆంటీ, 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 ఏమంటున్నావు సేటు? అవి గిల్ట్ నగల? 7 తరాల నాటి 7 వారాల నగలని, స్వచ్ఛమైన నగలని నాకు అబద్ధం చెప్పారు. ఇది అసలు బంగారమే కాదు, ఇత్తడి రేకుకు పొత్తడి పూత పూశారు. ఇవి మొత్తం కలిపిన 500 కూడా చెయ్యవు. ఇంకోసారి చెక్ చేయండి అంకుల్.
కావాలంటే మీరే వేరే షాప్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఎక్కువ డబ్బులు అడుగుతున్నా అని అబద్ధం చెప్తున్నావు కదా సేటు. నకిలీ బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అని మీరే అబద్ధం చెప్పారు. నేను కాబట్టే సరిపోయింది. అదే ఇంకొకరైతే మిమ్మల్ని పోలీసులకు పట్టించేవారు. ఇవి నకిలీ నకిలీంటా ఆంటీ? ఇవన్నీ మీ అత్తయ్య గాని అసలు నగలు దాచిపెట్టి వసుకి నకిలీ విచ్చుంటుందా? అత్త ఎలా ఎందుకు చేస్తుంది? రాత్రి మీ దగ్గరే ఉన్నాయి కదా, మీరే మార్చేసారేమో. ఆ?